హలో గైస్, ఈరోజైతే మనం రోబ్లాక్స్లో బ్లాక్స్ ఫ్రూట్స్ ఆడబోతున్నాం. ఆల్రెడీ ఫస్ట్ అయితే తీసుకున్నాను నేను. నాకు ఇప్పుడు 200 లెవెల్ ఉంది. ఎందుకంటే తెలిసిందే కదా, 200 వస్తే సరే మీరు 1 పీస్ అయితే మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 పీస్ లూఫీ అనే వాడు ఉంటాడు. వాడు ఫ్రూట్స్ తింటే వాళ్ళ హౌస్ వస్తూ ఉంటాయి. ఇన్స్టాల్ చేసుకొని బ్లాక్ ఫ్రూట్స్ అనేది చేశారు. బ్లాక్ ఫ్రూట్స్ చాలా పాపులర్ గేమ్ అన్నిట్లో కల రోబ్లాక్స్లో. ట్రై చేద్దామని ట్రై చేసి లెవెల్ 200 దాకా వెళ్ళిపోయాను ఒక 3 రోజుల్లోనే. సరే, మీకు దీన్ని మా ఫ్రెండ్స్తో ఆడేది కూడా లింక్ సెక్షన్ కావాలంటే కన్ఫామ్గా కామెంట్ చేసింది. ఆల్రెడీ నేను రకరకాల వాయిసెస్ అయితే పట్టించుకోవద్దు, ఇంట్లో ఉండి ఆడుతున్నాను. చెప్పాలంటే నాకు పెద్దగా ఏం లేవు, నేను మొబైల్ ఫోన్లోనే ఆడతాను. నేను పెద్ద గేమర్ని కూడా కాదు. సరేగా, వీళ్ళైతే చంపేసిన తర్వాత ఫ్రూట్ రోల్ చేయొచ్చు. రోల్ చేయడం అంటే ర్యాండమ్గా ఫ్రూట్ వస్తుంది. వాళ్ళు బ్లాక్ ఫ్రూట్స్ ఆడే వాళ్ళకైతే ఇది తెలిసే ఉంటుంది ముందే రోల్ చేయటం. మన దగ్గర చాలా నైఫ్స్ కూడా ఉన్నాయి, స్వాన్ కత్తి. అయితే దీని తర్వాత ఫస్ట్ వచ్చామంటే ముగ్గురు ఉంటాం. సరే సరే, వీళ్ళ సంపాదన పడుతుంది. ఏం డిస్కస్గా ఉన్నారనుకోకండి. ఇంకా చిన్నగా మన సీటుకి వెళ్ళాలి. అంటే సీటు అంటే మనం లెవెల్ 700కి వచ్చిన తర్వాత వెళ్ళగలం ఆ సీటులోకి. ఆ సీటులోకి వెళ్ళే ముందు మనం చాలా బాక్సెస్ ఉంటాయి. ఆ వీడియో కావాలంటే నాకు సపోర్ట్ చేయండి, నేను అప్పుడే బ్లాక్ బాగా పెడతాను. చెప్పండి మరి. ఓకే, మన ఫస్ట్ అయితే కంప్లీట్ అయింది, లెవెల్ 200. ఓకే 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 ముగ్గురు త్రిమూర్తులు ఉంటారన్నమాట. ముగ్గురు త్రిమూర్తులు మధ్యలో ఇక్కడ ఒకడు ఉంటాడు. వీడు ఒక త్రిమూర్తి ఇందులో. అక్కడ ఇంకోటి. మనం ఏం పేరు పెట్టామంటే వీడి పేరు పిలకల సోమయ్య, వీడి పేరు చిలకల సోమయ్య. సరే మరి, మనం అయితే జంగిల్కి వెళ్ళిపోదాం. ఓ, ఇప్పుడు హెల్త్ తగ్గిందండి మనకి. ఓకే ఓకే, వెళ్ళిపోదాం. అరే, ఇదొక పెద్ద ప్రాబ్లం అబ్బా. ఇప్పుడు టెలిపోర్టింగ్ జంగిల్ కొద్దిగా గ్లిచ్గానే ఉంటుంది, పట్టించుకోవద్దు దాన్ని. ఓకే, వెళ్ళిపోతున్నాం. అంతే, వచ్చేసాం మనం జంగిల్. రోల్ అయితే చేసేద్దాం. బెర్రీ, పింక్ బెర్రీ. ఈ మంకీ అయితే మన చేతిలో మనం ఇక్కడైతే మనం చేయాలి, రోల్ చేయాలి. రోల్ ఆల్ రైట్. 2 అవర్స్కి ఒకసారి మనం చేయగలం, పద్దాకలు చేయలేము మన డబ్బులు ఉన్నా. వావ్ గైస్, మనకు గ్రావిటీ వచ్చేసింది. దాన్ని మనం స్టోర్ చేసుకుందాం. ఓకే, స్టోర్ అయితే అయిపోయింది గైస్. మనం ఇప్పుడు దీనికి సంపాదించాలి. చాలా వీడియోస్లో పెట్టమన్నాను, కానీ క్షమించండి, నేను ఆ వీడియోని పెట్టలేను. అంతేకాకుండా మన ఐస్ ఫ్రూట్కి ఒక పెద్ద శక్తిలోనే, అదే నీళ్ళ మీద నడిచే శక్తి. ఒకవేళ బ్లాక్ ఫ్రూట్స్ ఆడే వాళ్ళకైతే తెలుస్తుంది ఇది మనం ఎలా చేయాలో ఏంటో మొత్తం తెలిసిపోతుంది. సరే మరి, మనం పదండి వెళ్దాం. అదిగోండి తిన్నగా కనిపిస్తుంది కదా, అదే పైరట్ విలేజ్. ఆ పైరట్ విలేజ్లో మనకి కొన్ని వీడియోస్లో హౌ టు గెట్ ద సాంబార్ కత్తి అనమాకండి, ప్లీజ్ మాకు సేబర్ నైఫ్ అని అడగండి. చాలా వీడియోస్ వస్తాయి, ఆ వీడియోస్లో చూసి మీరు చేయొచ్చు. నేను పెట్టలేను, ఎందుకంటే ఆ వీడియో చేయాలంటే చాలాసేపు పడుతుంది. నా దగ్గర అంత ఎంబీ కూడా లేదు. ఓకే గాయస్, వాడవడు గెంతుండు. తమ్ముడు, ఎవరు తమ్ముడు నువ్వు? అయితే కాంబాక్ట్లోకి వెళ్ళి క్విక్ అటాక్ వాడుకొని ముందుకెళ్దాం. ఓ అబ్బా, పదండి. వాడెవడో బోట్ వేసుకొని వెళ్ళిపోతున్నాడు. ఓ, గుద్దుతాడు. మనమైతే ఎలా వచ్చేసాం. బాగా వెనకాల సౌండ్ అసలు పట్టించుకోవద్దు, వెనకాల సౌండ్ అలానే వస్తాయి. ప్లీజ్ పట్టించుకోకండి. వీడెవడు? వెనకాల సౌండ్ అయితే అస్సలు పట్టించుకోవద్దు గాయస్.
ఎందుకంటే నేను మా ఇంటి దగ్గరలో తీసుకున్నాను, మంచి రూమ్లో తీస్తే కనుక మంచిగా వస్తుంది. కానీ ఏం చేద్దాం, అలా ఉంది. ఓకే గాయ్స్, మనమైతే అరే మన కాంబాక్ట్లో ఉన్నాం. కాంబాక్ట్ తీసేయాలి. కాంబాక్ట్ వెళ్ళిపోయింది. మనమైతే జంగిల్కి వెళ్ళిపోవచ్చు. 2, 1 గో. వెళ్ళిపోయాం, జంగిల్కి వచ్చేసాం. మనమైతే ఇప్పుడు ఇక్కడైతే అసలు ఆటో సౌండ్ పట్టించుకోవద్దు, ఎందుకంటే అది ఎప్పుడు వచ్చేది మనకు, కాబట్టి పట్టించుకోవద్దు. ఇప్పుడు వీడినైతే చంపబోతున్నాం. సరే మరి ఇది అయితే ఇంకో పాటలో చూడొచ్చు. అంతే కదా.